హాయ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మన ఛానల్‌లో ఈరోజు అయితే వెజ్ శాండ్విచ్ రెసిపీ అయితే చేస్తున్నాననమాట. సో, ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో నేనైతే క్లియర్ కట్‌గా చూపిస్తాను. అండ్ ఈ వెజ్ శాండ్విచ్ అనేది నేను బ్రెడ్‌తో అయితే చేస్తున్నాననమాట. సో, ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే చూపిస్తున్నాను. ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ అలాంగ్ విత్ టొమాటో స్లైసెస్ అండ్ నేను కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ చీజ్ కూడా నేను కొంచెం వాడుతున్నాననమాట. సో, అది మీకు కావాలంటే యూజ్ చేయొచ్చు లేదా దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్‌గా అయితే ఒక ప్లేట్‌లో మనం బ్రెడ్ పీసెస్ అన్నీ తీసుకొని పక్కన పెట్టేసి, మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ అయితే ఇలా బ్రెడ్ స్లైసెస్ మీద అయితే వేసుకోవాలి. అండ్ మీకు ఇలా లైన్ బై లైన్ ఇలా వెజిటబుల్స్ వేసుకోవడం ఇష్టం లేకుంటే ఒక బౌల్ అయితే తీసుకొని అన్ని వెజిటబుల్స్ మిక్స్ అయితే చేసి అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు మైనీస్ కానీ లేదా సాస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఆల్ టుగెదర్ ఒక స్పూన్ తీసుకొని బ్రెడ్ పైన అలా స్ప్రెడ్ కూడా చేయొచ్చు యాజ్ పర్ యువర్ విష్ అనమాట. సో, నేను అలా చేయకుండా నేను లైన్ బై లైన్ ఇలా ఒక్కొక్కటి వెజిటేబుల్ కట్ చేసుకున్నవన్నీ ఇలా వేస్తున్నాను యాజ్ మీకు వీడియోలో చూపించిన విధానంగా. సో, వెజిటబుల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాతయితే మనం ఇంకా స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెం ఘీ అయితే అప్లై చేసుకోవాలి. అండ్ ఘీ అప్లై చేసిన తర్వాత మనము ఫిల్ చేసుకున్న బ్రెడ్ శాండ్విచ్ అనేది మనము ఒక్కొక్క స్లైస్ అయితే తీసుకొని పెట్టుకోవాలా. యాజ్ మీకు ప్యాన్‌కి తగ్గట్టు 2 ఆర్ 3 పీసెస్ అయితే పెట్టుకోవాలనమాట. అండ్ దాని మీద మళ్ళా ఇంకొక రౌండ్ అయితే ఘీ అప్లై చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చెప్పాల్సిందేంటంటే చాలామందికి ఘీ అయితే ఇష్టంగా తినరు. బేసిక్‌గా ఆయిల్ అయితే ఇష్టపడతారు. సో, అలాంటి వాళ్ళైతే ఘీ స్కిప్ చేసుకొని ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బటర్ అప్లై చేసుకోవచ్చు. సో, యాజ్ పర్ యువర్ విష్ అనమాట. మా ఇంట్లో అయితే ఘీ అయితే అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట. ఎవరు ఆయిల్ ఇష్టపడే వాళ్ళు లేరు. ఎక్కువ ఘీ అయితే ఇష్టపడే వాళ్ళున్నారు. ఇంకా బేసిక్‌గా మేము ఆల్మోస్ట్ ఆల్ కర్రీస్‌లో ఘీ కూడా యూజ్ చేస్తాము. ఇంకా నేను ఇక్కడ ప్యాన్‌లో అయితే నేను 2 పీసెస్ ఫ్రై చేశాను కదా! అవైతే తీసి పక్కన పెట్టి ఇంకా సెకండ్ రౌండ్ అయితే 3 పీసెస్ అనేది అవి కూడా ఫ్రై చేసి పెట్టేశాను. ఇంకా మీకు చూపించాలని చెప్పి ఒక ప్లేట్‌లో అయితే స్క్వేర్ షేప్‌లో పెట్టాననమాట. సో, ఇంకా ఫైనల్లీ అయితే మన వెజ్ శాండ్విచ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా మనం సర్వ్ కూడా చేసుకున్నాము. అండ్ స్లైసెస్ మీద అయితే నేను కొంచెము టమాటో కెచప్ అయితే వేసాననమాట ఫ్లేవర్ కోసము. ఇంకా లేట్ ఎందుకు మరి ఇంకా మేమైతే తినేస్తాము. ఇంకా ఇంతటితో నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. కీప్ ఆన్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై ఎవ్రీవన్. గుడ్ నైట్.